నమస్తే. హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాధాన్యత చాలా ఎక్కువ, చాలా అవసరం కూడా. ఇప్పుడున్న మెట్రో కారిడార్లు 3 సరిపోతున్నాయంటే లేదు, సరిపోతలేవు. ఇంకా హైదరాబాద్లో మెట్రో విస్తరణ జరగాలి, 100% జరగాలి. మొన్న చూసిర్రా మీరు? రాయదుర్గం మెట్రో స్టేషన్లో మన దేవుని దగ్గర కనిపిస్తూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర భక్తులు అసలు చాలా వేల మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు. సరే, లక్షలు అంటే పక్కన పెట్టండి, కానీ వేల మంది ఉంటారు. అట్లా రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర మొన్న వర్షం పడింది, బీభత్సంగా పడ్డది. హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా పడ్డది. చాలామంది ఏం చేసిండ్రు, వాళ్ళ సొంత వెహికల్ రాలేదు, ఇక రాకుండా ఏం చేసిండ్రు, రాయదుర్గం మెట్రో స్టేషన్లో వేల మంది క్యూ లైన్లో నిలబడరు. అసలు వాళ్ళు దేవుని దర్శనానికి పోతున్నారా అనిపించింది. అంటే మెట్రో రైలు యొక్క అవసరం ఎంత ఉందో ఆలోచన చేయాలి. మీరు అనుకుంటున్నారేమో, కానీ ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉంటాడు, మనం ఇంధనం తగ్గించాలి, అంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటాడు. ఆ మధ్యలో చెప్పిండు కదా, చెప్పి ఏం చెప్పిండు, మళ్ళీ ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి అంటున్నాడు, అంటే బస్సులను రైళ్లను. కానీ తమాషా ఏంటంటే మెట్రో ఫేజ్ 2కు మాత్రం అనుమతులు ఇయ్యరు. ఇది అసలు కథ. అంటే నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కరిస్తారు, అంతే కదా. 100%. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం మామూలుగా నడుస్తలేదు. అసలు మెట్రో 2 ఫేజ్కు అనుమతులు ఇవ్వకుండా, నిధులను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని బహిరంగంగా చెప్పాడు. రాష్ట్రం మీద ప్రేమ లేదా, నీ గుండెలో తడి లేదా అని రకరకాలుగా మాట్లాడాడు. నేను ఇద్దరం పోయి మాట్లాడదాం కేంద్ర మంత్రుల దగ్గర, లేకపోతే నరేంద్ర మోడీ దగ్గర ఇద్దరం పోదాం అంటే రాడు. నేను పోయిన 4-5 రోజులకు పోతాడు, ఏం చెప్పి వస్తాడేమో అని చాలా బహిరంగంగా విమర్శలు చేశాడు. నేనేమంటున్నంటే, వీళ్ళ విమర్శల వల్ల వీళ్ళకి ఏమవుతుందో తెలియదు, కానీ ప్రజలకు ఇబ్బంది. హైదరాబాద్లో చిన్న వాన పడితే అసలు పొంగి పొలురుతాయి, ఇక కార్లు బైకులు ఇవన్నీ ఇట్లా పడవల్లాగా తేలుతాయి. మెట్రో విస్తరణ చాలా అవసరం. ఎవరు అడ్డుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏమో కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు, ఆయననేమో ఈయనపై చేస్తున్నాడు. నేను ఎందుకు అడ్డుకుంటా, నాకేం అవసరం అని. మరి తేవచ్చు కదా. గతంలో కిషన్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, అది కూడా గుర్తు చేసుకోవాలి. పాత బస్తీకి మెట్రో రైలు పంపిస్తున్నాడు, అక్కడ వేస్తా అంటున్నాడు, ఆయనకు సరిగా ఏంది ప్లానింగ్ తెలియదు అని చెప్పి. మరి నిజమైన ప్లానింగ్ ఏందో చేసి నువ్వు తీసుకురావచ్చు కదా. మెట్రో ఎక్కడెక్కడ ఇంకా విస్తరించాలనో నువ్వు కేంద్ర మంత్రిగా ఉండవు, నువ్వు కేంద్ర మంత్రుల దగ్గర మాట్లాడి నువ్వు తీసుకొస్తే మంచిదే కదా, నీకే పేరు ఉంటుంది కదా. కానీ మీరు గమనించండి, కిషన్ రెడ్డి ఏం చేసిండేమో అర్థం కాదు. 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిండు, ఇప్పుడు పనిచేస్తున్నాడు, గతంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం తెచ్చిండేమో అర్థం కాదు. నేను ఏమంటున్నట్టే, రేవంత్ రెడ్డి మంచోడో, లేకపోతే కిషన్ రెడ్డి చెడ్డోడో, లేకపోతే కిషన్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి ఇవి మనకు అనవసరం. మీకు ఎందుకు తెలంగాణపై ఎందుకు ప్రేమ లేదు అంటున్నా. రేవంత్ రెడ్డి మీపై విమర్శలు చేస్తూ ఉన్నాడు, సరే ఆయన చేయకపోయినా మీరు ఎందుకు తీసుకురారు? ఆంధ్రప్రదేశ్ అలయన్స్లో ఉన్నారని, మీ ప్రభుత్వం వాళ్ళ మీద నడుస్తుందని అక్కడ ఇస్తారని ఇయ్యండి. వాళ్ళకి ఇచ్చిననే బాధ కాదు, మనకి ఇయ్యలేదనే బాధ ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు పోయాడు, ఢిల్లీకి పోతూనే ఉంటాడు. ఆయన 10 రోజులకు, రోజు 12 రోజులకు పోతాడు, కలుస్తాడు, వస్తాడు. మెట్రో ఫేజ్కు మాత్రం అనుమతులు రాలే. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్క రోజన్నా ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడినరా కేంద్ర మంత్రుల దగ్గరనో, లేకపోతే నరేంద్ర మోడీ దగ్గరనో? ఎప్పుడు కలవలేదు. ఇక్కడనేమో బీజేపీ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని నరుకుతారు. మళ్ళా మీకు పెరుగుతున్నాయి కదా, ఓట్ల శాతం పెరుగుతుంది, సీట్ల శాతం పెరుగుతుంది, ఎంపీ సీట్లు పెరిగినాయి, ఎమ్మెల్యే సీట్లు పెరిగినాయి. ఏం తక్కువైంది కిషన్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు, ఏం తక్కువైంది? ఆయన వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాడు, ఏమేం కావాలి రాష్ట్రానికి అనేది. అరే మీ పాత్ర కూడా ఉండాలి కదా, మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం లాభం? సరే, రేవంత్ రెడ్డి విమర్శలు చేసిండు అనేది పక్కన పెట్టండి, కానీ మీకు పట్టి ఉండాలి కదా తెలంగాణపై. తెలంగాణలో లక్షల మంది ప్రయాణిస్తారు తెలుసా. మీకు ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో మెట్రో ఇంకా పలు దఫాలుగా విస్తరిస్తే ఫేజ్ 2, ఫేజ్ 3 నిజంగానే బైకులు కార్లు వాడడం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, 3 కారిడార్లు ఉన్నాయి, అవి రూట్లలో నడుస్తున్నాయి. కానీ అప్పటి వరకు అయితే వాళ్ళు ఆటోల్లో బైకులలో రావాల్సి వస్తుంది. అదే ఎక్కువ విస్తరణ జరిగితే కొద్దిసేపు నడిచన్న పోయి ఎక్కుతాడు కదా మెట్రో. ఏం జరుగుతుందేమో, కానీ మీ వల్ల తెలంగాణకు నష్టం తప్ప లాభం ఏం లేదు. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేల వల్ల పెద్దగా లాభం లేదు,
2 కేంద్ర మంత్రులు 6 ఎంపీలు ఉండడం వల్ల కూడా ఏమీ లేదు. మీరే చెప్పాలి ఏమైనా ఉంది, ఏమైనా తెచ్చిండ్రు అనేది మీరే చెప్పాలి. అయితే కేంద్రం కూడా ఇప్పుడు రాష్ట్రం కూడా ఏమంటుందంటే సొంతంగానే ఇక మెట్రో విస్తరణ చేయడానికే చూస్తుంది. వాళ్ళ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు రాకపోతే సొంతంగా ప్రైవేట్ బ్యాంకులలో అప్పు తెచ్చి ఫేజ్ 2 పెడతామని చెప్తా ఉన్నారు. చదువుతాం ఇది ఈ మ్యాటర్ చదివిన తర్వాత మాట్లాడతా. హైదరాబాద్ మెట్రోకు కేంద్రం లోన్ ఇవ్వకపోతే సొంతంగానే ముందుకు మరి ఏం చేస్తావు అడిగి హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. ఐఆర్ఎఫ్సి లోన్ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవల సీఎం రేవంత్ మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం 10 రోజులు వేచి చూడాలని, అప్పటికి లోన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకునే అప్పుపై కేవలం 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ బయట బ్యాంకుల నుంచి 8% వడ్డీ రేటు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇది అసలు కథ, అసలు భారం ఇది. కేంద్రం తీరు వల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్న ప్రభుత్వం 8% వడ్డీకైనా సరే ఏదైనా బ్యాంకు లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతుంది. భవిష్యత్తులో మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు రాకుంటే ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం పక్కన పెట్టి ఎన్ఓసి తీసుకోవాలని యోచిస్తుంది. నిజానికి మెట్రో 2ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం అంటే 50-50లో ఉమ్మడి భాగస్వామ్యం అంటే 50-50 అంట. ఉమ్మడి భాగస్వామ్యంలో చేపడితే ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం 32,237 కోట్ల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ వాటా కింద కేవలం 5,800 కోట్లను అంటే 18% అంట 5,800 కోట్లను మాత్రమే గ్రాంట్ల రూపంలో సమకూరుస్తుంది. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించాల్సి ఉంటుంది. భూసేకరణ, పరిహారం, పంపిణీల ఖర్చుల కింద మరో 2,900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భరించాలి. మిగిలిన 55% నిధులను అంటే దాదాపు 17,731 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఐఆర్ఎఫ్సి ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు సేకరించాలనేది ప్లాన్. కేంద్ర పెద్దల కొర్రీల నేపథ్యంలో జాయింట్ వెంచర్ కోసం చూడకుండా కేంద్రం నుంచి ఎన్ఓసి అంటే పర్మిషన్ అన్నట్టు ఎన్ఓసి లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మెట్రో విస్తరణను పట్టాలెక్కించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంటే కేంద్రం సహకరిస్తే ఎంత భారం తగ్గుతుందో ఆలోచన చేయండి. 50-50 భాగస్వామ్యం ఇదంతా ఎంత భారం తగ్గుతుంది? డబుల్ ఇంజన్ సర్కార్ రావద్దా? మెట్రో రైలు డబుల్ ఇంజన్ వద్దా? మీకు ఎందుకు సహకరిస్తలేరు? మీరు రాజకీయాలు ఎందుకు చేస్తారండి? నాకు అర్థం కాదు. ఎందుకు పక్కన పెట్టండి రాజకీయాలు. హైదరాబాద్ మునిగిపోతుందయ్యా, వర్షాలు పడితే మునిగిపోతుంది. మ్యాన్హోల్స్ ఎక్కడ తెరుచుకుంటావో తెలియదు, ఎవరు మునిగిపోతారో తెలియదు, ఎవరు ఏడ కొట్టుకుపోతారో తెలియదు, ఏడ బండ్లు మ్యాన్హోల్లో పడతావో తెలియదు. అరే మెట్రో విస్తరణ జరగని వీళ్ళకి ఏం బాధ ఉందంటే ఆ పాత బస్తీకి పంపిస్తున్నాడు మెట్రోను, అది వీళ్ళకి నచ్చుతలేదు. గతంలో అన్నాడు కిషన్ రెడ్డి, ఇంకెవరెవరో ఎంపీలు అన్నారు. ఎందుకు అది భారతదేశంలో భాగం కాదా? లేకపోతే హైదరాబాద్ రాష్ట్రంలో లేదా? ఎందుకు కుల జాడ్యం ఎందుకు? ఈ మతాల జాడ్యం ఎందుకు? ఎప్పుడు ఈ పంచాయతీ ఎందుకు మీకు? ఎంఐఎం లేనిదే వీళ్ళు రాజకీయాలు చేయలేరు. నిజంగానే ఎంఐఎం లేకపోతే వీళ్ళకి పొద్దు గడవదు. వాళ్ళెవరి కోసము ఆ పాత బస్తీకి వేసే ఒక లైన్ కోసము హైదరాబాద్లో వివిధ రకాలుగా విస్తరించే మెట్రోని మొత్తం అడ్డుకున్నారు. మరి కిషన్ రెడ్డికి అడ్డుకున్నట్లు కాదా? సరే ఆయన ఆరోపణ చేస్తున్నాడా, నిజమా అబద్ధమా తర్వాత విషయం. కిషన్ రెడ్డి మంచి పదవులు ఉన్నాడు, ఆయనకు ఈ మధ్యలో మంచి రివార్డు కూడా వచ్చింది, కేంద్ర మంత్రులల్లా బెస్ట్గా పనిచేస్తున్నాడని. అరే తెలంగాణకు రావాల్సిన తేనికి ఏమైంది నాకు అర్థం కాదు. మీ పేరే రేవంత్ రెడ్డి అది కూడా చెప్పిండు, మీ పేరే పెడతా ఏదో కారిడార్కి అని చెప్తా ఉన్నాడు. ఇది బాగాలేదు, నిజంగా చెప్తున్నా కదా. మీరు 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు నుండి మీకు ఓటు శాతం పెరిగి ఇది మీరు నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలను అవమానించడమే. బ్రహ్మాండమైన సీట్లు ఇచ్చారు మీకు, ఎంపీ సీట్లు 8 అంటే తమాషానా? ఏనాడు వచ్చినాయి మీకు? రోజు రోజుకు ఓటు శాతం పెరుగుతుంది, మీ పతార పెరుగుతుంది. ₹1 దేరు, ఒక ప్రాజెక్టు దేరు, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించరు.
మెట్రో రైలు అన్న కనీసం అద్దేరు, అదేదో మూసినదికి అదొకటేదో పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. అయిపోయానా ఇక? ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. బీజేపీ వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. మీ వల్ల, మీ రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం. ఓట్లేసి గెలిపించిన ప్రజలు మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్లు ఇది మంచి పద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారు, మీరు పెద్దన్న పాత్ర వహించి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ నాయకుల కోసమో కాదు, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు ప్రజల కోసం తీసుకురావడం మంచిది. కానీ మీరు ఇట్లా తప్పించుకోవడం, ఆయనపై ఈయనపై ఆయన విమర్శలు చేసుకొని సవాలు విసురుకుంటే మాత్రం వేస్ట్. దానివల్ల రూపాయమన్న లాభం ఉండదు. హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మాత్రం తక్షణమే హైదరాబాదులో మెట్రో విస్తరణ జరగాలన్నా వద్దా, కిషన్ రెడ్డికి బాధ్యత ఉందా లేదా, ఆయన తీసుకురావాలన్నా లేదా, మీరు కామెంట్ రూపాల్లో రాయాలి ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.